సార్ ఇక్కడ ఏమన్నా ముందు Diana. పుస్తకాల కంపెనీ సార్ ఒకసారి థ్యాంక్ యూ సార్. నృత్య ప్రదర్శన అందించవలసిందిగా మనవి చేస్తున్నాం. వారు సిద్ధంగా ఉన్నట్లయితే స్కూల్ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. వారు జనని జనని జై తెలంగాణ వారిని అభినందిస్తూ పదేళ్ల అవతరణ దినోత్సవంగా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజుతో 10 ఏళ్ళు నిండాయి. ఈ రోజు రాష్ట్రమంతా
దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసలు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో అగ్రగంగా నిలుస్తుంది. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తిని నాటి ఉద్యమ తీరును, అమరుల త్యాగాలను ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పరచాలని మొదలైన ఉద్యమం 1969లో మొదలై దాదాపు 60 సంవత్సరాలు కొనసాగి జూన్ 2, 2014న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగం వెలకట్టలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వామ్యమై అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ ఈ సందర్భంగా మనందరం నివాళులు అర్పించడం మనందరి బాధ్యత. తెలంగాణ రాష్ట్రం గొప్ప చరిత్ర, సాంప్రదాయ కళలు మరియు విభిన్నమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది. తెలంగాణలో అనేక చారిత్రక ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే రామప్ప టెంపుల్ కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు కూడా రావడం ఎంతో గర్వించదగ్గ విషయం. తెలంగాణలో విభిన్న జనాభాలు కలిగి ఉండి వివిధ వర్గాలు మరియు వివిధ ప్రాంతాల ప్రజల సామరస్యంతో జీవిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గొప్పతనం, వారసత్వం, చరిత్ర మరియు రాష్ట్ర గుర్తింపును జరుపుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు వేడుకలు ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ప్రతి వారంలో 2 రోజుల ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి సత్వర పరిష్కారం కోసం అవసరమైన చర్యలు ఆల్రెడీ ప్రభుత్వం చేపట్టింది. మహిళల సంక్షేమం మరియు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పరచడానికి పెద్దపీట వేసి వారిని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా 86,498 మంది పిల్లల యూనిఫామ్ గుర్తించే పనులను ఎస్ఎస్జి మహిళలకు అందజేయడం జరిగింది. ఇందులో 40,000 యూనిఫామ్స్ పూర్తయ్యాయి కూడా. ఇది ప్రత్యేక పరిస్థితుల్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నందువల్ల స్కూల్ పిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి తేదీ నాడు స్కూల్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకొని ఈసీఐ నుండి ప్రత్యేకమైన అనుమతి తీసుకొని ఈ కార్యక్రమం చేయడం ప్రభుత్వం త్వరక చిత్తశుద్ధికి నిరసనం. ప్రభుత్వ పాఠశాలలో ఆదర్శ పాఠశాలలో తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అన్ని పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. జూన్లో పాఠశాల ప్రారంభానికి ముందే జిల్లాలో నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేయడం జరిగింది. పాఠశాలల్లో అవసరమైన పనులన్నీ గ్రామాల్లో వివోలతో అంటే విలేజ్ ఆర్గనైజేషన్స్ ద్వారా వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళ ద్వారానే, తల్లుల ద్వారానే నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద జిల్లాలో 565 పాఠశాలల్లో జిల్లా ఫండ్స్ నుండి 10 కోట్లు మరియు 5 కోట్ల రూపాయల పెయింటింగ్స్, ఇతరత్ర బల్లలు, వీటి కోసం మరొక 5 కోట్లు, మొత్తం 15.02 కోట్లతో విద్యుత్ సరఫరా, తాగునీరు, చిన్న పెద్ద మరమ్మతులు, టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పనులన్నీ కూడా సరళంగా జరుగుతున్నాయి. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ఆర్థికంగా బలపరుస్తూ రైతుల సమస్యలను పరిష్కరించడానికి రైతు వేదికల నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ ద్వారా రైతులను నేరుగా రాష్ట్ర అధికారులతో, మన వ్యవసాయ నిపుణులతో మాట్లాడే అవకాశం కల్పించడం జరుగుతుంది. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జిల్లాలో అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్తూ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శాంతి భద్రతల కోసం కృషి చేస్తున్న
గౌరవ జిల్లా న్యాయమూర్తులకు, జిల్లా ఎస్పీ మరియు పోలీస్ యంత్రాంగానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సూర్యాపేట జిల్లా ప్రజలకు రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, యువత, మహిళలు మరియు జర్నలిస్టులు, వివిధ వర్గాల వారికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఇచ్చేసిన ప్రముఖులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరోసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. తదుపరి విద్యార్థులకు పుస్తకాల